నా పోలీస్ మొగుడు పార్ట్ 8. ఆదిత్య జిమ్ చేయటానికి వెళుతూ మళ్ళీ వెనక్కు వచ్చి, ఏయ్ నువ్వు ఇవాళ చాలా బాగున్నావు తెలుసా, ఎప్పటికీ ఇలానే రెడీ అవ్వు అని చెప్పాడు. ఆదిత్య మాటలకు తెలియకుండానే కీర్తనకు సిగ్గు వచ్చింది. తనలో తాను నవ్వుకుంటూ యూనిఫామ్ ఐరన్ చేసి రూమ్ నీట్ గా సర్ది బ్రేక్ఫాస్ట్ చేయటం కోసం కిచెన్ లోనికి వెళ్ళింది. ఆదిత్య జిమ్ చేసి రూమ్ లోనికి వెళ్లి కీర్తనని పిలిచాడు. కీర్తన ముందుగా అన్నపూర్ణ గారికి కాఫీ ఇచ్చి ఆదిత్యకు ఇవ్వటం కోసం రూమ్ లోనికి వెళ్ళింది. ఆదిత్యకు కాఫీ ఇచ్చి తన థింగ్స్ అన్ని బెడ్ మీద పెట్టి ఆదిత్య మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి టవల్ పట్టుకుని అలాగే నిలబడింది. ముందు నీ తలకు ఉన్న టవల్ తీసి క్లిప్ పెట్టుకోవే, హెడాక్ వస్తుంది అన్నాడు ఆదిత్య. కీర్తన చిన్న నవ్వు నవ్వి అలానే చేసింది. కీర్తన, నువ్వు పెళ్ళైన నెక్స్ట్ డే పాయసం చేసావు కదనే, ఈ మధ్యలో ఎప్పుడైనా నా కోసం అది మళ్ళీ చేయవా? నాకు నీ పాయసం నచ్చిందే, చాలా బాగా చేశావు అన్నాడు ఆదిత్య. సరేనండి అన్నది కీర్తన. ఆదిత్య ఒక స్మైల్ ఇచ్చి కీర్తన చేతిలో టవల్ తీసుకుని ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. అన్నపూర్ణ గారు కిచెన్ లోనికి వెళ్తూ ఉన్న కీర్తనను చూసి, ఏమంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదా అని అడిగారు. పాయసం గురించి చెప్తే ఆడుకుంటుంది అని అలాగని అబద్ధం చెప్పడం ఇష్టం లేక ఒక స్మైల్ ఇచ్చి కిచెన్ లోనికి వెళ్ళింది కీర్తన ఆదిత్య కోసం పాయసం చేయటానికి. కొన్ని నిమిషముల తర్వాత అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. అప్పుడే ఆదిత్య వచ్చాడు. వస్తూ ఉన్న ఆదిత్యను అలానే చూస్తూ తన రూపాన్ని మనసులో నింపుకుంటూ ఉన్నది కీర్తన. ఆదిత్య నవ్వుతూ కీర్తన దగ్గరకు వచ్చి, ఇలానే దిష్టి పెడతావా, లేకపోతే తిండి పెట్టేది ఏమైనా ఉన్నదా అనగానే కీర్తన ఈ లోకంలోనికి వచ్చి లేచి నిలబడి ఆదిత్యను కూర్చోమన్నట్టుగా తన దగ్గరకు చైర్ జరిపింది. అన్నపూర్ణ గారు కూడా కూర్చోవటంతో ఇద్దరికీ వడ్డించింది. ఏమంటే నాకు ఇంత తక్కువ వేశావు అని తన ప్లేట్ చూస్తూ అడిగాడు ఆదిత్య. ఎక్కువగా తింటే పాట్ అవుతున్నారు అని మళ్ళీ జిమ్ చేయాలి అని తెగ బాధపడుతున్నారు కదండి, అందుకనే అన్నది కీర్తన. అచ్చా అవునా, నువ్వేనా ఈ మాట అనేది? వద్దు వద్దు అంటే కొసరు కొసరు వడ్డించేది నువ్వే కదా, జిమ్ రెగ్యులర్ గా చేస్తున్నారు కదా, పాట్ తగ్గుతుందిలేండి అని. మరి ఇప్పుడేమిటి, నిజం చెప్పవే కీర్తన, నీకు వంటలు వచ్చు కానీ ఎంత క్వాంటిటీలో వండాలో తెలియదు కదా అన్నాడు ఆదిత్య. అవునండి తెలియదు అని ఆదిత్యాన్ని చూస్తూ చెప్పింది. ఇంకో బైట్ లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది అనగా కీర్తన కిచెన్ లోనికి వెళ్ళింది పాయసం కోసం. తినటం ఆపేసి మరి మధ్యలో వెళ్తున్నదేమిటి అని అన్నపూర్ణ గారు ఆదిత్య ఒకరినొకరు చూసుకున్నారు. కీర్తన పాయసంతో వస్తూ, ఏమండి హ్యాండ్ వాష్ చేసుకోండి అని చెప్పింది. నువ్వు మళ్ళీ పెడతావు అని ఆశ లేదే నాకు, అందుకనే చేసేసుకున్నా అని సోఫాలో కూర్చుంటూ అన్నాడు ఆదిత్య. కీర్తన పాయసం తీసుకుని వచ్చి ఆదిత్యకు ఇచ్చింది. ఆదిత్య అది చూసి, ఇప్పుడే చేశావా అని మెరిసే కళ్ళతో అడిగాడు. అన్నది కీర్తన. బాగున్నది కీర్తన, అందుకనైనా బ్రేక్ఫాస్ట్ తక్కువ పెట్టావు, అయినా ఈ మధ్యలో ఎప్పుడైనా చేయమని చెప్తే ఇప్పుడే చేశావేమిటే అన్నాడు ఆదిత్య. మీరు నన్ను అడిగిన మొదటి కోరిక, దాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తానో చెప్పండి అని ఆదిత్య ఇష్టంగా తినటం చూసి లోపల సంతోషంగా అనిపించింది కీర్తనకు. ఇంకా ఉందా, లేకపోతే కొంచెమే చేశావా అని బౌల్ ఖాళీ అవటంతో అడిగాడు ఆదిత్య. ఉందండి అని సంతోషంగా కొంచెం ఎక్కువ వేసింది కీర్తన. అన్నపూర్ణ గారిది కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవటంతో తనకు ఇచ్చి వరాలకి కూడా ఇచ్చింది. ఆదిత్య అభిమానంగా కీర్తన వైపు చూశాడు. అన్నపూర్ణ గారితో అల్లరి ఆదిత్య విషయంలో తన అభిప్రాయాలు, ఆలోచనలు, ఫీలింగ్స్ అన్ని పంచుకోవటం, డైలీ మార్నింగ్ లేవగానే ఆదిత్యతో గిల్లి కజ్జాలు, రాత్రేమో అతనితో గొడవపడి మరీ తిట్లు తినటం, అలా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలల్లో ఆదిత్యకు కీర్తన మీద ఇష్టం పెరిగింది. అది ప్రేమగా ఎప్పుడు మారుతుందా అని కీర్తన కూడా ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నది. కానీ ఆదిత్యను ఇబ్బంది పెట్టడం లేదు. ఆదిత్యకు కీర్తనలో నచ్చినది మొదటిగా అదే. ఒకరోజు రాత్రి ఏవండి అని పిలిచింది కీర్తన. ఆ ఏమిటి అని అడిగాడు ఆదిత్య. అది మరి అమ్మ వాళ్ళు కాల్ చేశారండి, సంక్రాంతి ఫెస్టివల్ కి రమ్మంటున్నారు అని మెల్లగా చెప్పింది కీర్తన. ఆదిత్య కీర్తనను అలానే చూస్తూ ఉన్నాడు. రోజు హుషారుగా మాట్లాడే కీర్తన ఇప్పుడు అంతలో వాయిస్ లో కొంచెం భయంగా మాట్లాడేసరికి విచిత్రంగా అనిపించింది. అది కూడా తన పేరెంట్స్ గురించి. ఆదిత్య మనసులో నిజంగా అమ్మాయిలు గ్రేట్, అసలు తమ ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోనికి వచ్చి అదే వాళ్ళ ప్రపంచంగా భావిస్తారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్లటం కోసం కూడా భర్త పర్మిషన్ తీసుకుంటారు అని అనుకుంటూ
అలానే చూస్తూ ఉన్నాడు కీర్తనను. ఏమండి, ఏం మాట్లాడటం లేదు, మీరు వద్దు అంటే వెళ్ళను అని చెప్పింది కీర్తన. ఆహా వెళ్ళు, పెళ్ళైనప్పటి నుండి వెళ్ళలేదు కదా అన్నాడు ఆదిత్య. మీరు కూడా అని చెప్పలేక అక్కడే ఆపేసింది కీర్తన. ఆదిత్యకు అర్థమయ్యి, నేను వస్తే నాన్నమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది, అయినా నాకు లీవ్స్ ఉండవు, మాక్సిమం 1 డే, ఆ ఒక్కరోజుకి ఎందుకు ఇక అన్నాడు. అమ్మమ్మ గారు ఒక్కతే ఎందుకుంటారు, అమ్మమ్మ కూడా వస్తుంది, అమ్మమ్మ లేకుండా నేను ఎలా వెళ్తాను, పండగ అంటేనే అందరం ఒక దగ్గర ఉండటం కదా అన్నదే కీర్తన. సరే అయితే ఇద్దరు వెళ్ళండి, డ్రైవర్కు చెప్తాను అన్నాడు ఆదిత్య. థ్యాంక్స్ అండి అని సంతోషంగా లేచి లగేజ్ ప్యాక్ చేసుకున్నది. కీర్తన అంతగా సంతోషపడటం ఇదే మొదటిసారి. కీర్తన సంతోషం చూసి ఆదిత్య కూడా హ్యాపీగా అనిపించింది. మరుసటి రోజు కీర్తన లేచేసరికి ఆదిత్య సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఏంటండి అక్కడ కూర్చున్నారు, జిమ్కు వెళ్ళరా అని అడిగింది. లేదు వెళ్ళలేదు, ఇంట్రెస్ట్ లేదు ఇవాళ అన్నాడు ఆదిత్య. ఏమిటండి ముఖం అలా ఉన్నది అని అడిగింది కీర్తన. నైటు సరిగ్గా నిద్ర పట్టలేదు అని చెప్పాడు ఆదిత్య. అయితే కాసేపు పడుకోండి అని చెప్పింది కీర్తన. పిచ్చానే నీకు, నిద్ర రావటం లేదు అంటే పడుకోమని చెప్తున్నావు అన్నాడు ఆదిత్య. పడుకుంటే అదే వస్తుంది కానీ రండి అని ఆదిత్య దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుని బెడ్ దగ్గరకు తీసుకుని వచ్చి తన వడిలో పడుకోబెట్టుకున్నది కీర్తన. తన వడిలో పడుకోగానే ప్రశాంతంగా అనిపించింది ఆదిత్యకు. కీర్తన తల నిమురుతూ ఉంటే అలానే నిద్రపోయాడు. ఆదిత్య నిద్రపోయాడు అని తెలిసాక కీర్తన లేచి ఫ్రెష్ అయ్యి దేవునికి పూజ చేసి కాఫీ తీసుకుని అన్నపూర్ణ గారి దగ్గరకు వెళ్ళింది. ఏమిటి ఇలా వచ్చావు అని అడిగారు అన్నపూర్ణ గారు. అమ్మమ్మ ఆయన ఒప్పుకున్నారు, ఇవాళనే వెళ్లేది, మీ లగేజ్ సర్దటానికి ఇలా వచ్చాను అని కాఫీ చేతికి ఇస్తూ చెప్పింది కీర్తన. నేనెందుకే, వాడు ఒక్కడే ఉంటాడు కదా అని బేలగా అన్నారు అన్నపూర్ణ గారు. అమ్మమ్మ ఆయనకు ఫస్ట్ డ్యూటీ, తర్వాతే ఫెస్టివల్స్, ఎంజాయ్మెంట్స్. ఇక మీరంటారా, పెళ్ళయ్యాక మొదటిసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అది కూడా ఆయన లేకుండా. అలాంటిది మీరు కూడా లేకపోతే ఎలాగ చెప్పండి, పండుగ అన్నప్పుడు అందరం కలిసి ఉండాలి కదా అమ్మమ్మ, నేను ఒక్కదాన్నే వెళ్ళినా కానీ నాకు సంతృప్తిగా ఉండదు అని లగేజ్ సర్దుతూనే చెప్పింది కీర్తన. కీర్తన సంతోషం ఎందుకు కాదు అనాలి అని అన్నపూర్ణ గారు కూడా ఏమీ మాట్లాడలేదు. మెలకు వచ్చిన ఆదిత్య తాను బెడ్ మీద ఉండటం చూసి కీర్తన కీర్తన అని గట్టిగా పిలిచాడు. వెంటనే కీర్తన పరుగు అందుకున్నది. రూంలోనికి వచ్చిన కీర్తనను చూసి నిద్ర రావట్లేదు అని చెప్తూ ఉన్నా సరే నా మాట లెక్క చేయకుండా ఒక తల్లి పిల్లాడిని నిద్రపుచ్చినట్టు నన్ను నీ ఊడిలో నిద్రపుచ్చావు, మరి ఎందుకే అలా మధ్యలో వదిలేసి వెళ్లిపోయావు, లేచే వరకు అలానే ఉండాలి అని తెలియదా అన్నాడు ఆదిత్య. అలానే ఉంటే పనులు అవవు కదండి అని చెప్పింది కీర్తన. మొగుడు కంటే పని ఎక్కువైందా నీకు అని కోపం లేకపోయినా సరే కోపంగా మాట్లాడి ఒక లుక్ ఇచ్చి టవల్ తీసుకుని వాష్రూంలోనికి వెళ్ళాడు ఆదిత్య. కీర్తన కిచెన్ లోనికి వెళ్లి కాఫీ రెడీ చేస్తూ ఉన్నది. ఆదిత్య కోసం బ్రేక్ఫాస్ట్ వరాల్లోని ప్రిపేర్ చేయమని చెప్పింది. కాఫీ తీసుకుని కీర్తన రావటం, ఫ్రెష్ అయి ఆదిత్య రావటం ఒకేసారి జరిగాయి. బెడ్ మీద ఆదిత్య డ్రెస్ లేకపోవటం చూసి, ఏమిటే ఇవాళ నా పనులన్నీ ఏమీ చేయటం లేదు, ఒకరోజుకే నీరసం వచ్చిందా, నిన్న నువ్వు లేచి నన్ను లేపేసరికి అన్నాడు ఆదిత్య. మీకు కాఫీ తీసుకుని వద్దాము అని వెళ్ళాను, వచ్చాక తీద్దాం అనుకున్నాను అని ఆదిత్యకు డ్రెస్ తీయటం కోసం అడుగు ముందుకు వేసింది కీర్తన. వద్దు, నువ్వేమీ తీయవలసిన అవసరం లేదు, నా పనులు నన్ను చేసుకునేవు, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావో ఏమిటే అని ఇప్పుడు కీర్తన వాళ్ళ ఇంటికి వెళుతుంది కదా అని ఉద్దేశించి అన్నాడు ఆదిత్య. కాని కీర్తనకు వేరేలా అర్థమయ్యి కంట్లో నుండి జలపాతం వచ్చింది. డ్రెస్అప్ అయ్యాక వెనక్కు తిరిగి చూసేసరికి కీర్తన ఏడుస్తూ ఉండేసరికి ఒక్క అడుగులో కీర్తన దగ్గరకు చేరి, ఏయ్ ఏమైందే అని తన భుజంపై చెయ్యి వేసి అడిగాడు. ఇప్పటి వరకు ఎంతో కఠినంగా ఉండవలసి వచ్చిన ఆదిత్యకు కీర్తన కన్నీళ్లు చూసేసరికి బాధగా అనిపించింది. అప్పుడు మీరేమన్నారు, నేను మీ మనిషిని అని, నన్ను ఎప్పుడూ దూరం చేసుకోరు అని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడేమిటి ఇలా అన్నారు, అందుకేనా నన్ను పుట్టింటికి పంపిస్తున్నారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది కీర్తన. కీర్తన అలా మాట్లాడేసరికి ఆదిత్యకు నవ్వొచ్చింది కానీ కంట్రోల్ చేసుకుని, నే తింగరదానా, నీకు ఎలా కనిపిస్తున్నాను నేను, ఒక మాట మీద నిలబడే మనిషిలా కనిపించడం లేదా, ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా, అసలు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా
నీకంటే నా మీదనే ఎక్కువ నమ్మకం అన్నావు, ఇదేనా నీ నమ్మకం అని సీరియస్ గా అన్నాడు ఆదిత్య. తనని అర్థం చేసుకోలేదు, అలాగే చేసుకోవటం లేదు అన్న కోపంలో. కానీ తనకు ఎందుకు అంతలా కోపం చిరాకు వస్తుందో, అలాగే ఎందుకు ఇంతకుముందు కీర్తనతో కఠినంగా ఉన్నాడో తనకే తెలియటం లేదు. అదిగో ఎప్పుడూ లేనిది కోపం కూడా చూపిస్తున్నారు నా మీద అని ఆదిత్య మీద ఆదిత్యకి కంప్లైంట్ ఇచ్చింది చిన్నపిల్లలాగా. ఆదిత్య ఉఫ్ అని తలపట్టుకుని, ఒకటి చెప్పవే, నేనే నిన్ను మీ పుట్టింటికి పంపిస్తున్నానా, లేకపోతే నువ్వు అడిగావు అని పంపిస్తున్నానా? నువ్వే కదా తెగ గెంతలేస్తున్నావు వెళ్ళాలి అని. మళ్ళీ నన్ను బ్లేమ్ ఎందుకు చేస్తున్నావు? చూడు, నా మీద నీకు ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకపోయినా పర్వాలేదు, నాకు పంచకపోయినా పర్వాలేదు, కానీ లేని నమ్మకాన్ని ఉన్నది అని చెప్పి నన్ను నమ్మించకు. ఇప్పటికీ 2 సార్లు చెప్పాను నిన్ను దూరం చేసుకునే ఆలోచన లేదు అని. ఇప్పుడు ఏదో ఉద్దేశంతో అంటే నువ్వు అపార్థం చేసుకుని నన్ను ఎందుకు బాధ పెడుతున్నావే? కీర్తన, నీకు ప్రేమ మాత్రమే ఉన్నది నా మీద. నేనేం చేసినా ప్రేమతోనే స్వీకరిస్తావు నువ్వు. అది నేను చాలాసార్లు గమనించాను. కానీ నన్ను మాత్రం సరిగ్గా చదవటం లేదు. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు నోరు విప్పి చెప్పకపోయినా మనసులో మాట తెలుస్తుంది అంటారు. మరి నీ సంగతి ఏమిటి? కేవలం నీ మీద ఇష్టం ఉన్న నాకే నన్ను అలా అంటుంటే బాధపడుతున్నాను. ఎందుకంటే నిన్ను ఇంకా అర్థం చేసుకోలేదు అని. మరి నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్న నువ్వు నేను ఏమిటో నీకు తెలియకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుంది చెప్పు అన్నాడు ఆదిత్య. సారీ అండి, ఇందాక మీరు కోపంలో ఉండేసరికి కిచెన్లో కాఫీ కలుపుతూ దాని గురించే ఆలోచించాను, ఎందుకు కోపంగా ఉన్నారు అని. అదే ఆలోచనతో అపార్థం చేసుకుని ఇలా అని చెప్పింది కీర్తన. నెత్తిన కొట్టుకో, నీ సారీ నాకేమీ అవసరం లేదు. ఛ, పుట్టింటికి వెళుతున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో, కాసేపు సరదాగా ఉందాము అని అనుకుంటే మూడంతా చెడగొట్టేశావు అని చెప్పి మొబైలు లాఠీ పట్టుకుని బయటకు నడిచాడు ఆదిత్య. అతని వెనకాలే వస్తూ ఉన్న కీర్తన, ఏమండి బ్రేక్ఫాస్ట్ చేయరా అని పిలుస్తూనే ఉన్నది. కాని ఆదిత్య దగ్గర నుండి సమాధానం ఏమీ రాలేదు. కీర్తన మనసులో బాగా హర్ట్ అయినట్టు ఉన్నారు. ఆయన గురించి తెలిసినా కూడా నేను ఎందుకు అలా అన్నాను అసలు, అప్పుడు నా మైండ్కు ఏమైంది అని అనుకుంటూ హాల్లోనికి వస్తూ ఉన్న అన్నపూర్ణ గారిని చూసి, రండి అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నది. వాడు తిన్నాడా అని అడిగారు అన్నపూర్ణ గారు. లేదమ్మమ్మ, అర్జెంట్ వర్క్ ఉంది అని వెళ్లిపోయారు అని అన్నపూర్ణ గారికి వడ్డిస్తూ చెప్పింది కీర్తన. ఇద్దరు తినేశాక కీర్తన వాళ్ళ పుట్టింటికి స్టార్ట్ అయ్యింది. వాళ్ళు వెళ్లేసరికి సాయంత్రం అయ్యింది. దారి మధ్యలో ఆదిత్యకు కాల్ చేస్తూనే ఉన్నది కీర్తన. కానీ ఆదిత్య ఆన్సర్ చేయడం లేదు. కీర్తనకు బాధగా ఉన్నది. పాపం, పుట్టింటికి వెళుతున్నాను అనే సంతోషమే లేదు. కీర్తనాన్ని చూసే వాళ్ళ పేరెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పెళ్లి తర్వాత ఇప్పుడే కదా రావటం, మళ్ళీ అన్నపూర్ణ గారు కూడా రావటంతో వాళ్ళ సంతోషం రెట్టింపు అయ్యింది. సాయంకాలం అందరూ గార్డెన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అన్నపూర్ణ గారు అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన కీర్తనతో, నువ్వు వాడికి ఫోన్ చేసి చెప్పలేదానే వచ్చేశాం అని నాకు కాల్ చేశాడు అన్నారు. ఆవిడ అలా అనగానే కీర్తనకి ఒక పక్క కోపం, మరో పక్క బాధ. వెంటనే రూమ్లోనికి వెళ్లి నా కాల్కి రెస్పాండ్ అవ్వకపోతే నేను అమ్మమ్మ అస్సలు హైదరాబాద్కి రాము, ఇక్కడే ఉంటాము అని టెక్స్ట్ చేసింది కోపంలో. ఆదిత్య వెంటనే, అవునా సంతోషం, నాకు ఫ్రీడమ్ వచ్చిందోచ్ అని రిప్లై ఇచ్చాడు. ఆ మెసేజ్ చూడగానే కీర్తనకి ఇంకా కోపం పెరిగిపోయింది. కాని ఆదిత్య రెస్పాండ్ అయ్యాడు అని మాత్రం గమనించటం లేదు. ఆ కోపంలో వెంటనే ఆదిత్యకు కాల్ చేసింది. ఆదిత్య కాల్ లిఫ్ట్ చేయగానే, ఏమండి ఏమైనా తిన్నారా? అసలే మార్నింగ్ తినకుండా వెళ్లారు, నా మీద కోపాన్ని ఫుడ్ మీద చూపించారు అన్నది కీర్తన. హా, ఇప్పుడే లంచ్ చేశాను అన్నాడు ఆదిత్య. ఇప్పుడా? సర్లేండి, మీరు తిన్నారు కదా అది చాలు అని చెప్పింది కీర్తన. అన్నాడు ఆదిత్య. కోపం పోయిందా అండి? అసలు కాల్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ అమ్మమ్మ గారికి కాల్ చేశారు కదా, రీచ్ అయ్యామా లేదా అని అన్నది కీర్తన. మరి కాల్ చేసి చెప్పవలసిన అవసరం లేదా నీకు? అందుకే నాన్నమ్మకు కాల్ చేశాను అని చెప్పాడు ఆదిత్య. మీరు అసలు లిఫ్ట్ చేస్తే కదా అన్నది కీర్తన. ఒక్కటి చెప్పవే, నువ్వు నాకు అన్నిసార్లు కాల్ ఎందుకు చేశావు? మీ గురించి చెప్పటానికా లేకపోతే నా గురించి తెలుసుకోవటానికా అని అడిగాడు ఆదిత్య. కీర్తన మనసులో, అమ్మో పోలీస్ మొగుడు మామూలుడు కాదు అనుకున్నది. ఆన్సర్ చేయవే అన్నాడు ఆదిత్య. మీకోసమే చేశాను అని మెల్లగా చెప్పింది.
అప్పటి వరకు ఉన్న కోపం బాధ అంతా పోయింది కీర్తనకు. మరి ఎందుకే అంతలా బిల్డప్ ఇస్తావు? సరే, ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. ఇప్పుడు వర్క్ ఉన్నది. నువ్వు నానమ్మ జాగ్రత్త. నా గురించి ఆలోచించకుండా ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేయండి అన్నాడు ఆదిత్య. ఎలా ఎంజాయ్ చేస్తాను మీరు లేకుండా? అసలే పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ కదా అన్నది కీర్తన. అబ్బా, ఇలా ఎమోషనల్ గా లాక్ చేయకే నన్ను. నాకు ఏమైనా సరదానా చెప్పు, నీతో కలిసి ఫెస్టివల్ జరుపుకోకుండా ఉండటానికి అన్నాడు ఆదిత్య. ఆయన ఈ ఫెస్టివల్ పోతే ఏమైంది? ముందు ఉన్న రోజులన్నీ మనవే కదా, ఇంట్లో ఎవరూ లేరు కదా అని ఇంటికి రాకుండా మానేయకండి. ఎంత లేట్ అయినా ఇంటికి వెళ్ళండి. నేను వరాలు అక్కకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను అని చెప్పింది కీర్తన. ఏయ్, ఏమిటే డామినేషన్ చేస్తున్నావు నా మీద? నా ఇష్టం వచ్చింది చేస్తాను. డామినేషన్ చేశావంటే నీకు నా చేతిలో దద్దరిల్లిపోతుంది. మరి చెప్తున్నా అని అనగానే కీర్తన నవ్వింది. నవ్వకు, నడ్డి బిరక్కొట్టి మొలన కూర్చోబెడతాను. సరే సరే, బాయ్, జాగ్రత్త, ఉంటాను అని కాల్ కట్ చేశాడు ఆదిత్య. కీర్తనకి అప్పుడు మనసు ప్రశాంతంగా ఉన్నది. కీర్తన 2 రోజులు తన వాళ్లతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. ఈ 2 రోజులు ఆదిత్యను మిస్ అయినా కానీ ఇంకో 2 డేస్ అయితే ఎలాగో హైదరాబాద్ కు వెళ్తాను కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నది. కనీసం ఆదిత్యతో మాట్లాడలేదు కూడా. ఈ 2 రోజులు ఆదిత్య బిజీగా ఉండటం వలన కీర్తన అప్సెట్ అయితే కుటుంబం అంతా అప్సెట్ అవుతుంది అని కీర్తన ఆదిత్య విషయంలో ఎలా ఉన్నా కానీ పైకి మాత్రం వాళ్లతో సంతోషంగా ఉండేది. మళ్ళీ పుట్టింటికి ఎప్పుడు వస్తానో ఏమో అని. ఉదయం కీర్తన లేచి హాల్లోనికి వచ్చేసరికి కీర్తన, అల్లుడు గారికి స్నానానికి నీళ్లు పెట్టాను, బయట ఉన్నారు, వెళ్లి నలుగు రాసి స్నానం చేయించు అన్నారు కీర్తన వాళ్ళ అమ్మ. అల్లుడు గారేమిటమ్మా, ఆయన రాలేదు కదా అన్నదే కీర్తన. అప్పుడే అన్నపూర్ణ గారు వస్తూ, అంత ముద్దు నిద్ర ఏమిటే నీకు, వాడు రాత్రే వచ్చాడు అని చెప్పారు. అవునా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అమ్మమ్మ ఆయన అని అడిగింది కీర్తన. బయట వరండాలో అనగానే పరుగున బయటకు వెళ్ళింది కీర్తన. ఆదిత్య కట్ పనియంతో అటువైపు తిరిగి వేపపుల్లతో బ్రష్ చేస్తూ కనిపించాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి అతన్ని చుట్టేద్దాం అని అనుకునే లోపు కీర్తన అడుగులు ఆగిపోయాయి. చుట్టుపక్కల అమ్మాయిలు ఆదిత్య గురించి మాట్లాడటం విని కీర్తన వాళ్ళ ఇంటికి ఆనుకుని ఉన్న పక్కింటి అమ్మాయి టెర్రస్ మీదకు వచ్చి ఆదిత్యకు సైట్ కొడుతూ ఉన్నది. ఎదురింట్లో అమ్మాయిలు ముగ్గు వంకతో ఆదిత్యను చూపులతోనే తినేయటమే కాకుండా, బావ ఏమిటే బాలీవుడ్ హీరోలను మించి ఉన్నాడు అని మొదటి అమ్మాయి అంటే, అవునే, బావ స్కిన్ టోన్ చూసావనే, అబ్బా ఏమున్నాడే, మంచి హైట్, ఆ హైట్ కు తగ్గ బాడీ, మళ్ళీ మంచి కలర్ తో, నాకైతే బావ బొగ్గలు పట్టుకుని ఎప్పుడెప్పుడు గిల్లాలా అని ఉన్నదే అని రెండో అమ్మాయి అన్నది. అది విని కీర్తన ఆదిత్య వంక చూస్తూ పటపట పళ్ళు నూరింది. కీర్తన వచ్చింది అన్న విషయం తెలియని ఆదిత్య కట్ బనియంతో తన స్కిన్ షో చేస్తూ ఉన్నాడు. కావాలి అని కాదు, జస్ట్ అక్కడ నార్మల్ గా నిలబడి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు ఆదిత్య. అమ్మాయిలు మాత్రం బయటకు వచ్చింది ఒక పని మీద అయితే చేసేది మాత్రం మరి ఒకటి. ఆ టెర్రస్ మీద ఉన్న అమ్మాయి అప్పుడు కీర్తనను గమనించి, అక్క, బావని ఎప్పుడు పరిచయం చేస్తావు? నేను ఎప్పుడు మరదలుగా బావతో స్వీట్ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని అడిగింది. ఆ మాట విని ఆదిత్య వెనక్కు తిరిగి కీర్తనాన్ని చూశాడు. బావ ఏమిటి, మరదలు ఏమిటే, ఆయన నీకు బావ కాదు, అన్నయ్య అవుతాడు, నీకే కాదు మీకు కూడా అని ఆ 2 అమ్మాయిలను చూస్తూ కోపంగా చెప్పింది కీర్తన. కీర్తనకి వస్తూ ఉన్న కోపాన్ని చూస్తూ ఆదిత్య భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అన్నయ్యనా, అలా ఎలా కుదురుతుంది? నువ్వు అక్కయ్య అయితే నీ హస్బెండ్ బావనే కదా అయ్యేది అని 3 అమ్మాయిలు ఒకటేసారి అన్నారు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టే నేను మీకు అక్కను, ఇప్పుడు నాకు పెళ్ళయ్యి ఇంటి పేరు మారింది కాబట్టి వదన్ను అవుతాను. నేను వదనైతే నా మగుడు మీకు అన్నయ్య అవుతాడు కదా అని ఆదిత్యను దగ్గరకు లాక్కొని అతని చేయి పట్టుకుని మరీ చెప్పింది. గ్యాప్ ఇచ్చి వరుసకి మనం అక్క చెల్లెలు అయినా కానీ మనం మంచి స్నేహితులం కదా, మరి అలాంటప్పుడు ఒకరి హస్బెండ్ మరి ఒకరికి అన్నయ్యనే కదా అయ్యేది అని అన్నయ్య అనే పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పింది కీర్తన. కీర్తన కావాలి అని అలా చేస్తుంది అని అర్థమయ్యి బయటకు ఏమీ మాట్లాడకుండా లోపల మాత్రం కీర్తనని బండ బూతులు తిట్టుకుని లోనికి వెళ్లారు ఆ అమ్మాయిలు. వాళ్ళు వెళ్ళాక ఆదిత్య కీర్తన వైపు చూస్తూ, ఇంత పొసెసివ్ ఏమిటే నువ్వు నా మీద అని నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వు చూసేసరికి కీర్తనకి కోపం పారిపోయింది.
రాత్రి వచ్చినప్పుడు నన్ను లేపవచ్చు కదా అని ముద్దుగా అడిగింది. అంత వేషాలు అక్కర్లేదు. ఇకపోతే నిన్ను ఎందుకు లేపలేదు? తమరికి అసలే నిద్ర అంటే బంగారం కదా. దొంగడు వచ్చి ఇంట్లో అన్ని ఎత్తుకుని వెళ్ళినా పర్వాలేదు, కానీ నీ నిద్రని మాత్రం ఎత్తుకుని వెళ్ళకూడదు అని అనుకునే రకం నువ్వు. అయినా లేచి ఫ్రెష్ అవ్వకుండా ఇలానే బయటకొచ్చావేమిటి? అలా మెలకుగా ఉన్నప్పుడు కొంచెం సేపు రూమ్ లో ఉంటే నీకు నా బ్యాగ్ కనిపించేది. నువ్వు తప్పు చేసి నా మీదకు లేస్తావేమిటే నువ్వు అన్నాడు ఆదిత్య. కీర్తన మాత్రం అవేమీ వినటం లేదు. ఆదిత్య ముఖంని గమనిస్తూనే ఉన్నది. ఏమిటండి ముఖం అలా అయింది? సరిగ్గా తినటం లేదా, పడుకోవటం లేదా అని అడిగింది. నాకు కడుపు నిండా భోజనం పెట్టి జోలపాడి నిద్రపుచ్చటానికి నా పిల్లం ఏమైనా నాతో ఉందా ఏమిటి? పండుగ పేరు చెప్పుకొని పుట్టింటికి వెళ్ళింది అన్నాడు ఆదిత్య. మీరు ఇలా మాట్లాడితే నేను అస్సలు రాను మరి చెప్తున్నా. అయినా మీరు పంపిస్తేనే కదా వచ్చాను, వద్దు అంటే అక్కడే ఉండేదాన్ని కదా అన్నది కీర్తన. ఎందుకు? పండుగ అన్న సంతోషం నాకు లేకుండా చేయటానికే? పంపించకపోతే ఈ విషయంపై ఎంత రతాంతం చేసేదానివో, పండుగ పబ్బం అని లేకుండా అని అన్నాడు ఆదిత్య. సరే కాని ముందు ఆ ఫ్రీ షో ఆపి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పింది కీర్తన. నీకు కుళ్ళు కదా నేనే అందంగా ఉన్నాను అని నీకంటే అన్నాడు ఆదిత్య. అబ్బో అన్నీ అయ్యాయి, ఇక అందం గురించి మాత్రమే మాట్లాడుకోవాలి కదా అన్నది కీర్తన. నిన్ను ఇలా కాదే, ఇలా ఎత్తేసి ఆ బావిలో పడేయాలి, అప్పుడు కాని నువ్వు సెట్ అవ్వవు. నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చెప్పలేదే నువ్వు అన్నాడు ఆదిత్య. ఏమి ఆన్సర్ అని అడిగింది కీర్తన. అదేనే, నా మీద అంత పొసెసివ్ ఏమిటి అని అడిగాడు ఆదిత్య. మరి కాకపోతే మీ చేత తాళి కట్టించుకున్నది షోకేసు బొమ్మల మిమ్మల్ని అందరికీ చూపించడానికి కాదు, నేను మాత్రమే మిమ్మల్ని చూడాలి, నేను మాత్రమే మిమ్మల్ని ప్రేమించాలి అని చెప్పి ఆదిత్యకు హీట్ వాటర్ తీసుకుని రావటం కోసం వెళ్ళింది కీర్తన. వెళ్తూ ఉన్న కీర్తనని అలానే చూస్తూ ఉన్నాడు. ఏమిటే ఇప్పుడు నాతో ఎంతమంది స్నానం చేస్తారు? అన్ని బకెట్స్ తీసుకుని వచ్చావు అన్నాడు ఆదిత్య. పండగ కదండి, నలుగు స్నానం చేయాలి, వాటర్ ఎక్కువ అవసరం అవుతాయి, అందుకని తీసుకుని వచ్చాను అని చెప్పింది కీర్తన. అవునా, ఇచ్చేసి వెళ్ళు, మరి నేను చేస్తాను అన్నాడు ఆదిత్య. ఏమిటి చేసేది? అప్పాలా అన్నది కీర్తన. ఇవాళ నేను మీకు స్నానం చేయించేది, అది మా వాళ్ళ ఆర్డర్, అలాగే మన సంప్రదాయం కూడా అని చెప్పింది కీర్తన. తెలివిగా మాట్లాడితే నాలుక చీరేస్తాను, వెళ్ళెక్కడి నుండి అని కీర్తన చేతిలో టవల్ తీసుకుంటూ చెప్పాడు ఆదిత్య. ఏమిటి వెళ్ళేది? చెప్తే అర్థం అవటం లేదా మీకు అని ఆదిత్యను లోనికి తోసి తాను కూడా లోపలికి వచ్చి డోర్ లాక్ చేసింది కీర్తన. నీ ఎంకమ్మ ఏం చేస్తున్నావే అని కంగారుగా అడిగాడు ఆదిత్య. కంగారు పడకండి, జస్ట్ నలుగు మాత్రమే రాసి వెళ్తాను, ఆ స్నానం ఏదో మీరే చెయ్యండి అని ఆదిత్య కట్ బనియన్ లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆదిత్య తన చేతులతో ఆపేశాడు. ఎందుకో అంత సిగ్గు కట్టుకున్న బెల్లం దగ్గర అన్నది కీర్తన. అంటే నువ్వు అమ్మాయి కదనే అని ఇన్నోసెంట్ గా చెప్పాడు ఆదిత్య. కీర్తనకు నవ్వొచ్చి, అంటే అబ్బాయిల దగ్గర మాత్రమే ఓపెన్ గా ఉంటారా? అయినా నీ బాడీని నేను స్విట్జర్లాండ్ లోనే చూశాను, కానీ మళ్ళీ ఇప్పుడు అంత సిగ్గెందుకు అని చెప్పి చీర కొంగునంతా దగ్గర చేసి చీర పళ్ళుతో సహా నడుము దగ్గర దోపి బలవంతంగా ఆదిత్య శరీరం నుండి కట్ బనియన్ వేరు చేసింది. ఆదిత్య మరో మాట మాట్లాడేలోపే కీర్తన ఆదిత్య తలపై వాటర్ పోసి నలుగు రాయటం స్టార్ట్ చేసింది. కీర్తనని ఎప్పుడు ఆ స్టైల్లో చూడని ఆదిత్య అలానే చూస్తూ, ఏమిటే హైదరాబాద్ లో మాత్రం చాలా డీసెంట్ గా ఉంటావు, ఇక్కడ మాత్రం ఊర మాసలా ఉన్నావు అన్నాడు. నేనే కాదు, అందరూ అమ్మాయిలు కూడా అంతే, పుట్టింట్లో ఉన్నంత స్వేచ్ఛగా అత్తారింట్లో ఉండరు, వాళ్ళు ఎంత చనువుగా ఉన్నా ప్రేమగా మాట్లాడినా కూడా అని చెప్పి ఆదిత్యకు నలుగు రాస్తూ ఉన్నది కీర్తన. ఎందుకో ఆదిత్యకు కీర్తన స్పర్శ చాలా కొత్తగా ఉన్నది. ఇంతకు ముందు ఎన్నిసార్లు హక్ చేసుకున్నా, కిస్ చేసినప్పుడు అలా అనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా కొత్తగా ఉన్నది కీర్తన స్పర్శ ఆదిత్యకు. ఎందుకు అని ఆలోచించడం లేదు, కానీ ఆ స్పర్శను మాత్రం ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఏయ్, తొందరగా రాసేసి వెళ్ళు, నువ్వు దగ్గరగా ఉండటం వలన కొన్ని చూడవలసి వస్తుంది అని కీర్తన నడుము చూస్తూ అన్నాడు. కొన్ని అంటే అని కీర్తన కావాలి అని అడిగింది నవ్వు ఆపుకుంటూ. ఏమో లేవే, నువ్వైతే నీ పని కానివ్వు అంటూ కీర్తనాన్ని చూస్తూ చెప్పాడు ఆదిత్య. నలుగు మొత్తం రాసి వాటర్ పోసాక కూడా కావాలి అని మళ్ళీ కేవలం ఆదిత్య
హార్ట్ దగ్గర మాత్రం నలుగురు రాస్తూనే ఉన్నది కీర్తన. ఏమంటే ఆ ప్లేస్ నుండి రావటం లేదు, అక్కడే తెగ రాసేస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. ప్రతి భర్త హార్ట్ మరియు అందులోని స్థానం భార్యది కదా, మీరు ఎలాగో నాకు ఆ స్థానం ఇవ్వరు, అందుకే నలుగుతో మీ శరీరం అరిగేదాకా రాసి తర్వాత హార్ట్ కనపడగానే అందులో టెస్ట్ వేసి కూర్చుందాము అని అన్నది కీర్తన. ఏడ్చినట్టుంది నీ తెలివి, ఇలాంటి తింగరి పనులు ఎందుకు చేస్తావే నువ్వు అని ఆదిత్య హార్ట్ దగ్గర ఉన్న కీర్తన చేతులు తీసి వాటర్తో క్లీన్ చేసి, నీ పని అయిపోయింది, ఇక నా పని నన్ను చేసుకోనివ్వు, కాదు కూడదు అంటూ వస్తే దెప్ప పగులుద్ది అని డోర్ ఓపెన్ చేసి కీర్తనని బయటకు తీశాడు. డోర్ క్లోజ్ చేయబోయి కీర్తన వైపు చూసి, ముందు చీర సరిగ్గా సర్దుకుని తర్వాత మిగతా పనులు చెయ్యి, అలాగే ఊపేసుకుంటూ వెళ్ళకు అని చెప్పి డోర్ క్లోజ్ చేశాడు. పర్లేదు, ఇష్టం నుండి నా మీద పొసెసివ్ వచ్చింది, అయితే నా పోలీస్ మొగుడికి అని అనుకుని బ్రష్ చేస్తూ ఉన్నది కీర్తన. కొన్ని నిమిషాల తర్వాత ఆదిత్య ఫ్రెష్ అయి బయటకు వచ్చి అక్కడ కీర్తనను చూసి, వచ్చి నాకు డ్రెస్ తీయి అని చెప్పి లోనికి వెళ్ళాడు. కీర్తన తన పని కంప్లీట్ చేసుకుని రూమ్ లోనికి వెళ్లేసరికి ఆదిత్య అదే అవతారంలో కనిపించాడు. ఇవాళ ఒక్కరోజు మీరు తీసుకోవచ్చు కదండి, అలానే ఉండడం అవసరమా అని అంటూనే ఆదిత్య కోసం డ్రెస్ తీసింది. ఆదిత్య అది గమనించి తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు. మీ మొబైల్ ఇవ్వండి, ఛార్జింగ్ పెట్టాలి అన్నది. అక్కడే ఉంటుంది చూడు అనగానే కీర్తనకి ఆదిత్య మొబైల్ కనిపించడంతో తీసుకుని ఛార్జింగ్ పెట్టింది. నేను ఫ్రెష్ అయి వస్తానండి అని చెప్పి చీర తీసుకుని బయటకు వచ్చింది. ఆదిత్య డ్రెస్అప్ అయ్యి అలాగే కూర్చుని ఉన్నాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.